పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మకు ఆలయమే నీ దేహం, ఆ పరిశుద్ధాత్మకు ఆలయమే నీ హృదయం. అందుకే ఆ హృదయాన్ని నువ్వు ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ఉంచాలి. ఆ హృదయంలోనే, ఆ మనస్సులోనే ఆ హృదయాన్ని పాడు చేసేస్తున్న వారే ఎక్కువ ఉన్నారు. ముచ్చేయమంటారు కదా, ఉదాహరణకి చాలా మంది తాగుబోతులు అయిపోతున్నారు. వారందరూ ఏం చేస్తున్నారంటే దేవుని ఇల్లును పాడు చేస్తున్నారు. మరికొంతమంది చూసుకెళ్తే మత్తు పానీయాలతో బానిసలైపోతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, రకరకాల వ్యభిచారాలు చేస్తున్నారు, రకరకాల దొంగతనాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. అనేకమైన వాటికి లొంగిపోయి ఏం చేస్తున్నారా అంటే లోకంలో పెద్ద పెద్ద సినిమా స్టార్లు మొదలుకొని పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు మొదలుకొని వీళ్ళంతా ఏమైపోతున్నారయ్యా అంటే దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. దేహాన్ని కాపాడుకోవట్లేదు ఎవరు కనుక మన దేహాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవడో వచ్చి కాపాడు.